దేశంలో మరోసారి బీజేపీ ప్రభంజనం ఖాయమని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బోధన్లో గోశాలను సందర్శించిన ఆయన దేశ సంస్కృతి సాంప్రదాయాలను బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. గతంలో మందిరాల్లో మసీదులు, దర్గాలను నిర్మించినా పట్టించుకోలేదన్నారు. సెక్యులర్ పార్టీల వల్ల హిందూ సమాజం ఇబ్బంది పడిందని అన్నారు. హిందూ సంప్రదాయాన్ని కాంగ్రెస్ తొక్కిపెట్టడంతో దేశంలో ఆ పార్టీ కనుమరుగైందని చెప్పారు. 500 ఏళ్ల ప్రజల ఆకాంక్షలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. 100 స్తంభాల గుడి రంగా మన ఇంద్రనారాయణ ఆలయం 9-10వ శతాబ్దంది. అక్కడ దర్గాలు కట్టి ఇవాళ మన గుడిలలో మనకి పోనీయకుండా ఈ రకంగా హిందూ సాంప్రదాయాన్ని తొక్కిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసుకున్న పాపాల వల్ల ఇలా కాంగ్రెస్ కనుమరుగు అవుతా ఉంది. దేశవ్యాప్తంగా తెలంగాణలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినాము, 4 సీట్లు ఎక్కొచ్చినాయి అన్న సంకల్పం గుర్తుకోవాల్సిన పెద్ద అవసరం లేదు. సరే, మీరు వచ్చిండ్రు, ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా కోర్టుల ద్వారా కానీ డెమోక్రటిక్ ప్రాసెస్లో కానీ ఏ రకంగా మనం కల్చర్ని మనం రీక్లెయిమ్ చేసుకుంటున్నామో అట్టి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా చేసుకుంటే మీకు కూడా ఇంతో అంతో భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే సమాజం మిమ్మల్ని క్షమించదు. బోధన్లో మందిరాలు కానీ, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి మందిరంలో మస్జిద్ కట్టడం కానీ,